తెలంగాణ రాజకీయమంతా మల్లన్న సాగర్ ప్రాజెక్టు చుట్టే నడుస్తోంది. భూసేకరణ పరిహారం విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని అంటున్నాయి విపక్షాలు. రైతులకు అన్యాయం జరిగితే మీదే బాధ్యత అంటోంది ప్రభుత్వం. ఇంతకీ 2013 చట్టంలో ఏముంది? ప్రభుత్వ జీవో ఏం చెబుతోంది? మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని భావిస్తోంది. బాధితులకు తక్షణ పరిహారం అందించాలన్న ఉద్దేశంతోనే జీవో 123 తెచ్చామని చెబుతోంది. అయితే ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి ఈ జీవో అని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. 123 జీవో ప్రకారం భూమి కోల్పోతున్న రైతులకు 4 రెట్లు విలువ కట్టిస్తామంటోంది సర్కార్. ఇళ్లు కోల్పోతే 5,40,000 పరిహారం కూడా ఇస్తామని చెబుతోంది. మధ్యవర్తులతో సంబంధం లేకుండా పరిహారం నేరుగా రైతుల ఖాతాలోకి వచ్చి చేరేలా ఏర్పాట్లు చేసింది. రిజిస్ట్రేషన్ వాల్యూ 50,000 ఉంటే మహా అంటే 1,50,000 వచ్చేటువంటి పరిస్థితి. కానీ మా రాష్ట్ర ప్రభుత్వం 123 జీవో తీసుకురావడం, ఇమ్మీడియట్గా తాత్సారం లేకుండా సమస్య పరిష్కారం కావాలి, వారికి నష్టపరిహారం ఎక్కువ చెల్లించినట్టయితే వారికి బ్రతుకుదెరువు ఉంటుందనే ఆలోచనతోన ఒక్కొక్క దగ్గర అవసరమైన చోట 7 లక్షలు, 5 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తూ ఎక్కడా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోకుండా అన్ని చర్యలు చేపడుతూ తీసుకొచ్చినటువంటి జీవోనే జీవో నంబర్ 123. అయితే ప్రతిపక్షాలు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆందోళన చేస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ విలువకు 3 నుంచి 4 రెట్ల ధర కట్టించాలి. రిజర్వాయర్ పరిధిలోనే వ్యవసాయ భూమి ఇవ్వాలి. పశువులకు 25,000, పశువుల షెడ్డుకు 25,000 మేర చెల్లించాలి. చిరు వ్యాపారులకు కూడా సాయం చేయాలి. విపక్షాల ఆందోళన తీవ్రం కావడంతో 2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది సర్కార్. అయితే కేవలం పరిహారం మాత్రమే కాకుండా ప్యాకేజీలోని అన్ని అంశాలను అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మదింపు చేయకుంటే తక్కువ వచ్చే ప్రమాదం ఉంది. ఆ విధంగా కూడా రైతుల్ని మోసం చేయొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి మళ్ళీ కోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితులు రైతులకు కలిగించొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుచేత 2013ని యాక్ట్ ప్రకారం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ యాక్ట్లో ఏం చెప్పినారో ఇప్పుడు అప్డేట్ చేసి మదింపు చేసిన తర్వాత కలెక్టర్స్కు ఆ రేటుని ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి పోవాలి. జేఏసీ కూడా కొత్త ప్రతిపాదనలు పెట్టింది. ప్రాజెక్టు డిపిఆర్ ను బయటపెట్టి ముంపును తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలు చూడాలని కోరుతోంది. ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిశీలించాలని కోరుతున్నది. ఇది 2013 చట్టం ప్రకారం విధిగా జరగవలసినటువంటి అవసరం. మొత్తం చర్చను మనం నష్టపరిహారానికి కుదించి చూడటం అనేది సరి అయింది కాదు. 2013 అనేది నిర్వాసితులకు విస్తృతమైనటువంటి హక్కులను కల్పిస్తున్నది. అందులో ప్రధానమైనటువంటిది ఏమంటే ముంపు జరిగేటువంటి గ్రామాలను ప్రాజెక్టు నిర్మాణం చేసే ముందు ముంపును తగ్గించడానికి ఉండే అన్ని అవకాశాలను, ముంపును సమగ్రంగా నివారించడానికి ఉండే అన్ని అవకాశాలను ఆలోచించవలసి ఉంది. మొత్తానికి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్య రగులుతూనే ఉంది. పరిహారం విషయంలో తక్షణమే స్పష్టత ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు బాధిత గ్రామాల ప్రజలు.